అందరూ బాగా గణేష్ చతుర్థి చేసేసుకున్నారా? సో గణేష్ చతుర్థి రోజు ఆయనకి ఇష్టమైన వంటలు మేమేం ప్రిపేర్ చేసామనేది ఈ వీడియోలో అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ అందులో అయితే ఈ వంటల్లో ఫస్ట్ నేను మీకు చూపించబోయేది కుడుములు. ఈ కుడుములు వినాయకుడికి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ప్రిపరేషన్ ఎలాగో మీరే చూసేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని జస్ట్ కొద్దిగా ఉరామాదిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో అయితే బెల్లంని వేసుకోవాలి. బెల్లం వేసుకొని బాగా కరగబెట్టుకొని, అంటే జస్ట్ పాకం వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులో యాలకుల పొడి, అలానే కొద్దిగా నెయ్యి, అలానే తురిమి పెట్టుకొని ఉన్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అండ్ కొబ్బరి వాటర్ అన్నీ ఉరామరిగా వేసుకోండి. అంటే మీరు కొబ్బరి ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొబ్బరి అంతా బాగా కలిసిన తర్వాత బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి ఎలా చేయాలంటే బాగా నానబెట్టిన తర్వాత కడిగి ఆరబోసుకోవాలి. బాగా పలపల్లాగా చేస్తుంది. సో వాటిని అయితే మనం పిండి మిల్లులో వేస్తే వాళ్ళు నిమిషంలో పిండి చేస్తారు. సో ఆ పిండిని ఇందులో బాగా పిండి అనేది గట్టి పడేంత వరకు వేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకంటే అలా లూజ్గా ఉండడం వల్ల మనకు కుడుము అనేది కొంచెం మెత్తగా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గట్టిగా చేశారనుకోండి, కుడుము అనేది కొంచెం గట్టిగా వస్తుంది. సో అందువల్ల మనకి కన్వీనియంట్ కోసం రాళ్ళలాగా ఉండకుండా మనం తినేటట్టు ఉండాలంటే ఖచ్చితంగా కొంచెం గట్టిగా చేయకుండా, అలానే మరీ లూజ్గా చేయకుండా మీడియంలో చేసుకోవాలి. సో అంతవరకు మనము పిండిని యాడ్ చేసి ఫుల్గా మిక్స్ చేయాలి. సో బాగా వేడిగా ఉంటుంది. సో అందువల్ల మళ్ళీ కలుపుదాంలే అని పక్కన పెట్టేయకండి, ఎందుకంటే మళ్ళీ బాగా కలవదు. సో అప్పుడే చేత్తో ఉరామాదిగా ఫుల్గా అయితే మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని, ఇందులో అయితే మనం ఇడ్లీ పెట్టుకుంటే వాటర్ని ఎలా యాడ్ చేస్తామో యాడ్ చేసి దానిపైన ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని, ఇక్కడ మెయిన్ చూపిస్తున్నాం కదా ఈ విధంగా మనము చేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. సో నేను చేసింది ఒక షేప్లో ఉంది చూడండి, 1 2 3 బాగా అంటే 3 రకాలుగా 3 దిక్కులుగా పోయేసింది. మా ఉదయం చేసినవి చాలా బాగున్నాయి. ఒకటి చేయడంతోనే నేను ఆపేసాను, అంత బాగా వచ్చాయని. సో ఇంకా ఇలా అయితే కింద ప్లేట్లో తక్కువ పెట్టుకున్న పైన ప్లేట్లో ఫుల్గా పెట్టేసుకోండి, ఎందుకంటే పైన ఎలాగో ఏం అవ్వదు. అయితే ఫస్ట్ డే కుడుములు నైవేద్యంగా పెట్టాను, ఇంకా చాలానే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. మా అమ్మ ప్రిపేర్ చేసింది కుడుములు సూపర్గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.